సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: 5గురికి పద్మవిభూషణం, కల్లోలిత ప్రపంచంలో శాంతిదూత భారత్, H1B దరఖాస్తుదారులకు షాక్, రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యం మనుగడ, డ్రగ్స్పై దండయాత్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాకు అవార్డు, వ్యోమగామి శుభాంశుకు అశోక చక్ర, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత, అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుద్దాం, మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు, అమెరికాను వేడని మంచు తుఫాను, మూడో టీ20లో కివీస్పై భారత్ ఘన విజయం, చలికాలంలో కడుపు మంట ఎందుకు పెరుగుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం. 5గురికి పద్మవిభూషణం. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ సహా 5గురికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు, ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ సహా 13 మందిని పద్మభూషణ్కు ఎంపిక చేసింది. టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా 113 మందికి పద్మశ్రీలను ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు. కల్లోలిత ప్రపంచంలో శాంతిదూత భారత్. ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో భౌగోళిక, రాజకీయ కల్లోలం అలుముకున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం ఒక శాంతిదూతలా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక సామరస్యతకు భారత్ ఎప్పటినుంచో పాటుపడుతోంది. యావత్ ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని మనం ప్రార్థనలు చేస్తుంటాం. శాంతితోనే మానవాళి భవితవ్యం భద్రంగా ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు బలమైన పునాది వేశారు. భారతీయ మహిళలు సంప్రదాయ మోస పద్ధతులను బద్దలుగొట్టి ముందుకు సాగుతున్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు. స్వయం సహాయక బృందాల నుంచి అంతరిక్షం, రక్షణ రంగం వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య దాదాపు 46% ఉంది. వికసిత భారత్ నిర్మాణంలో నారీ శక్తి పాత్ర కీలకమైనది. ఈ రెండింటిని విడదీసి చూడలేం అన్నారు. H1B దరఖాస్తుదారులకు షాక్. భారతీయ వృత్తి నిపుణుల అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. వారి H1B వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేల మంది వృత్తి నిపుణులు భారత్లోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. భారత్లోని అమెరికా కాన్సులేట్లలో బ్యాక్లాగ్లు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. గత నెలలో వీటిలో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది. అప్పుడు ఇంటర్వ్యూలను ఈ ఏడాది మార్చికి మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్కు, ఇప్పుడు 2027కు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యం మనుగడ. రాజ్యాంగ పరిరక్షణతోనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, సర్ పేరుతో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా
ఆయా రాష్ట్రాల గవర్నర్లు వ్యవహరించిన తీరు రాజ్యాంగం ప్రమాదంలో పడిందనేందుకు నిదర్శనాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలే రాజ్యాంగానికి సవాళ్లు విసురుతున్నాయన్నారు. సర్ పేరుతో ఓటర్ల జాబితాల నుంచి పౌరుల పేర్లను తప్పిస్తున్నారని, వారు దేశ పౌరులో కాదో నిర్ధారించే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఎటు దారితీస్తోందో అర్థం కావడం లేదన్నారు. లాయర్లు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్పై దండయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, వాటి వల్ల దుష్ఫలితాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క అవగాహన కలిగిస్తూనే మరోవైపు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు అవగాహన కలిగించేందుకు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. మహిళా పోలీసుల సైకిల్ యాత్ర ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాకు అవార్డు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా ఉత్తమ ఎన్నికల విధానాలు అవార్డు అందుకున్నారు. ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నుంచి అవార్డు స్వీకరించారు. వ్యోమగామి శుభాంశుకు అశోక చక్ర. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రభుత్వం ఘనమైన గుర్తింపునిచ్చింది. శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రకు ఎంపిక చేసింది. భారత్ సొంతంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రకు ఎంపికయ్యారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుబడి ఉంది. యువత ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన పెంచుకుని ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆకాంక్షించారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటింగ్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, యువ ఓటర్లను ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధానోద్దేశం. ఈ ఏడాది నా భారత్ నా ఓటు నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు. అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుద్దాం. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు. దేశంలో ఏ ఉత్పత్తిని తయారు చేసినా అది ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలని, ఆ మేరకు మనమంతా సంకల్పం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనిపై దృష్టి పెట్టాల్సిందిగా పారిశ్రామిక వర్గాలను, అంకుర పరిశ్రమలను ఆయన కోరారు. ఆదివారం 130వ మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా ప్రయాణంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న యువత కృషిని ఆయన ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. యావత్ ప్రపంచం మన వైపు చూస్తోంది. ఇలాంటి సమయంలో ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టడమే అతిపెద్ద బాధ్యత. అలా జరిగిపోయిందిలే, జరుగుతుందిలే అనే ఉదాసీనతే ఇకపై మనకు రాకూడదు. ఎలాంటి లోపాలు, దోషాలు లేని ఉత్పత్తులను పరిశ్రమలు తయారు చేయాలి. భారత ఉత్పత్తి అంటేనే అత్యుత్తమ నాణ్యత అనేలా ఉండాలి. దాని ద్వారానే వికసిత్ భారత్ వైపు మన ప్రస్థానాన్ని వేగవంతం చేయగలం అని అన్నారు. అమెరికాను వేడని మంచు తుఫాను. అమెరికాలో ఆదివారం కూడా భారీ మంచు తుఫాను కొనసాగింది. దక్షిణ న్యూ ఇంగ్లాండ్ అంతటా గడ్డకట్టుకుపోయే మంచువాన కురిసింది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఆదివారం ఉదయం టెన్నెసీ, మిసిసిపి, లూసియానాల్లో విద్యుత్ అంతరాయం లక్షల మందిపై ప్రభావం చూపింది. మరోవైపు మంచు తుఫాను కారణంగా 10,000కు పైగా విమానాలు రద్దు కాగా మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మూడో టీ20లో కివీస్పై భారత్ ఘన విజయం. భారత్ది అదే ఆధిపత్యం, అదే దూకుడు. బంతితో విజృంభించి బ్యాట్తో బాదేసిన సూర్యసేన
మూడో టీ20లో న్యూజిలాండ్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. సిరీస్లో 3-0 ఆధిక్యం సంపాదించింది. ఆదివారం మొదట కివీస్ 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఫిలిప్స్, చాప్మన్, శాంట్నర్ రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా, రవి బిష్నోయ్, హార్దిక్ పాండ్యా ప్రత్యర్థిని కట్టడి చేశారు. అభిషేక్, సూర్యకుమార్ సుడిగాలి ఇన్నింగ్స్తో భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ కూడా మెరిశారు. బుధవారం విశాఖపట్నంలో 4వ టీ20 జరగనుంది. చలికాలంలో కడుపు మంట ఎందుకు పెరుగుతుంది? చలికాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా అవ్వడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఏర్పడుతుంది. చలికాలంలో మనం నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దీంతో ఆమ్లం గట్టిగా ఉంటుంది. వేడి, మసాలా ఉన్న ఆహారం చలిలో ఎక్కువగా తింటాం. ఇవి కడుపు మంటను పెంచుతాయి. చలితో స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఇది ఆమ్లం ఇంకాస్త పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉంటే ఆమ్లం కడుపు గోడలను ఇరిటేట్ చేసి కడుపు మంటను పెంచుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి ఫుడ్, గ్రాసరీ యాప్స్ క్లోజ్. క్యాబ్స్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ సేవలు బంద్. నేటి నుంచి ఆన్లైన్ షట్డౌన్. మెద్వదేవ్ అవుట్. క్వార్టర్స్లో సబలెంకా, అల్కరాజ్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 11వ సీడ్ ఆండ్రీ మెద్వదేవ్ కథ ముగిసింది. ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో అతడు 4-6, 0-6, 3-6తో లెర్నర్ టియాన్ చేతిలో ఓడిపోయాడు. విదర్భపై ఆంధ్ర విజయం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర అదరగొడుతోంది. షేక్ రషీద్ అజేయ శతకంతో చెలరేగడంతో ఆంధ్ర ఖాతాలో మరో విజయం చేరింది. ఆదివారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ఏ మ్యాచ్లో ఆంధ్ర 8 వికెట్ల తేడాతో విదర్భను చిత్తు చేసింది. WPLలో ఈనాడు బెంగళూరు వర్సెస్ ముంబై రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.